జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎక్కడ లేని ఆంక్షలు విధించారు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది సార్. హెలిప్యాడ్ అయితే 10 మంది, ములాఖాతికి 3, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి అయితే 100 మందే, ఇలాంటి చాలా ఆంక్షలు విధిస్తూ ఉంటారు సార్ ప్రధానంగా. సో అంటే ఏంటి దీని వెనక ఉన్న ఇదేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఇంత హడావిడిగా వెళ్ళాల్సి వస్తుంది? ఆయన నార్మల్గా వెళ్ళి ఏంది హడావిడి? కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎప్పుడో పరామర్శించాలి. వాళ్ళకు అడ్డమైన ప్లేసుల్లోనూ పనికిమాలిన ప్లేసుల్లో 3 ప్లేసుల్లో అయితే హెలికాప్టర్ కుదరక వెళ్ళలేదు. ఇప్పుడు ఒకరిని పరామర్శించడానికి వెళ్తే 3 తోడు చేశారు. రేపు మాపు అనిల్ కుమార్ యాదవ్ కూడా దుకాణం ఉంది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ దెబ్బకి 2 పెట్టల్లో ఇప్పుడు ఇద్దరిని పరామర్శించుకుని రాగలుగుతాడు ఆయన. ఏంది ఇది? కంటిన్యూస్గా అదే పనిలో ఉంటే ఎవరైతే చేస్తారు? మరి వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని ధైర్యం చెప్పడానికి కాబట్టి అధినాయకుడికి వెళ్ళకుండా 10 మంది వెళ్ళాలి, 3 వెళ్ళాలి అంటే మీరు పెట్టండి. ఎన్ని పొగిలి రైతులు, మిర్చి ఆడ రైతులు, బంగారుపల్లి ఆవిడకాయ రైతులు ఎన్ని చూడలేదు. మీతో ఏమైనా అవుతే ప్రయత్నించండి, ఏం పర్లేదు. ఆయన Z+ క్యాడర్లో ఉన్నాడు. మీరు ఆయన చుట్టూ 54 నుంచి 57 మందిని పోలీసులని రోప్ పార్టీలు పెట్టి పనిచేయవలసింది పోయి ఎంతసేపు ఆయన వెనకాల 10 మంది వెళ్ళాలి, ఆయన వెనకాల ఎవడో వెళ్ళకూడదు, ఆయన ఆగిపోవాలి, ఈయన వెళ్ళాలి, బల ప్రదర్శనలు ఏంటి, తొక్కేటి, తోటకూరేటి, ఎంతసేపు ఎవరెవరో అసాంఘిక శక్తులను డీజీపీ గారు మాట్లాడడం ఏంటి, ఇవన్నీ వింటున్నాం కదా. వీడికి బుద్ధిగా అన్నాడు. పెట్రోల్ బంక్ కూడా అయితే డైరెక్ట్గా రోహియాంగాల అటాకింగ్గా. ఏంది ఇది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పదాలన్నీ మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పౌరులు అంటే అంత దీనికి ఉందా, లేకపోతే ఒక పార్టీ పట్ల విధేయత చూపించుకున్న వాళ్ళంటే అంత అవహేళనగా ఉంటుందా? అయితే మీ దగ్గర ఓన్లీ రామావతారంలో ఆది పురుషులు మాత్రమే మీ దగ్గర ఫాలోవర్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరికీ రాక్షసగానమేనా? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఎక్స్ప్రెషన్స్? ఎవడుతున్నాడు కెపాసిటీస్? ఇవన్నీ మాట్లాడేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ చేసేద్దాం, నెగిటివ్ పోర్ట్రేషన్లో ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల విముఖత చూపించేలా చేద్దాం అన్న కథలు పడుతూనే ఉన్నారు వీళ్ళు. పని రేపు వెళ్ళడం తథ్యం, మీ ఇళ్ళని నిలువరించలేకపోవడం తథ్యం. ఇంత కాదు. సెక్షన్ 30 కూడా అమలు చేస్తారు. ఇప్పుడు 10 మంది అక్కడ గతంలో గెలిచిన వాళ్ళు 10కి 10 అవతల పక్క తెలుగుదేశం గెలిచారు, ఇక్కడ కూటమి గెలిచింది. సో అలాంటి మూమెంట్లో నెల్లూరులో ఆయన పార్టీ వాళ్ళు మేము ఎందుకు ఓడిపోయామని వాళ్ళు ప్రక్షాళించుకుంటారు. అలాగే వాళ్ళ సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఓట్లు వేసినా మీరు ఎలా ఓడిపోయారన్న బాధ, లేకపోతే వాళ్ళ ఒక ఈ మమకారం చూపించడానికి బయటకు రాకుండా ఎవరు ఉంటారు? ఒక 5 ఏళ్ళ పాటు సంక్షేమం అందుకున్నవాడికి ఎలా ఉంటుంది లోపల? నీ చేతి అన్నం తినవయ్యా, ఏందే మాకు ఈ కష్టం, నువ్వు ఓడిపోవడం ఏంటని ఎవడు రెసిప్రోకేట్ అవ్వకుండా ఉంటారా? ఇప్పటిదాకా నేను చూస్తున్నవి మిర్చి ఆడ దగ్గర నుంచి పొగిలి రైతులు, బంగారుపల్లి, ఇవన్నీ ఆయన బయటకు వస్తే ఇంక్లూడింగ్ ఆయన ఫస్ట్ వినుకొండ రషీద్ మర్డర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నా. ఒక్కొక్క ఏరియాకి ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అంతకి డబల్ మిగిలిన దగ్గరికి వచ్చి చూపిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా తరలొచ్చి. వీళ్ళు ఎవరెవరైనా తీసుకెళ్ళి ఆ సత్యనపల్లికి పర్యటన అప్పుడేమో ఈవిడెవరు రజనమ్మ చేసిందని, లేదా ఆయన ఎవరు అంబటి రాంబాబు తరలించాడని వీళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీలు చేసుకుంటారు. ఎవరు తరలించగలరు? ఎంతమందిని తరలిస్తారు? సార్ ప్రజల సమస్య కోసం పరిగెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. బట్ జైల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ క్యాడర్కి సంబంధించిన వ్యక్తులు కలవడానికి వెళ్తున్నప్పుడు మాత్రం ఒక నెగిటివ్ ఏదో స్ప్రెడ్ అవుతుంది కదా బయట. ఏమైంది? వంశీని కలవడానికి వెళ్ళేటప్పుడు ఏమైనా పోలీసులు నిలువరించగలిగారా? చెప్పండి. వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు జైలు దగ్గర ఏమైనా నిలువరించగలిగారా? పోలీసులు చేతులు ఎత్తి వెళ్ళిపోయారు కదా. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వకుండా ఒక రిస్ట్రిక్టివ్ మోడ్లో పని చేయమంటే ఎక్కడికైనా చేస్తారు ఆ పోలీస్ డిపార్ట్మెంటు. వాళ్ళ పని వాళ్ళు చేయడం అంటే శుభ్రంగా రోప్ పార్టీ పెట్టుకుని ఎక్కడికక్కడ నిలువరిస్తూ జగన్మోహన్ రెడ్డిని మధ్యలో తీసుకెళ్లారు అనుకోండి, ఎవ్వరికీ బాధ ఉండదు. అందరూ ఒకసారి చూశారు కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు రిస్ట్రిక్షన్ నుంచి మొదలవుతుందో మాబ్ అనవసరంగా గ్యాదర్ అవుతారు. ప్రాబ్లం పోలీసు వాళ్ళకే తెలుసు, నాకన్నా ఎక్కువ తెలిసిందే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అరే Z+ కేటగిరీ ఉన్నోడికి 54 నుంచి 57 మంది చుట్టూ ఆయన టెరిటరీలో ఉండి ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలా. ఇప్పుడు పోలీస్ ఆయన ఉంటే ఆయన దాటుకుని వెళ్ళగలవా? ఎక్కడైనా పోలీస్ ఆయన వద్దని చెప్తాడు, దాటుకుని వెళ్ళగలవా? అది అందరికీ వర్తిస్తుంది కదా. నాకు నీకు ఇక్కడ కూర్చున్నాడు కదా, అక్కడ ఉన్నాడు కూడా వర్తిస్తుంది కదా. అది ఆ భయం లేకుండా, వ్యవస్థ మీద గౌరవం లేకుండా ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఉన్నారా? కావాలని నిర్లక్ష్యం, కావాలంటే ఆయన చుట్టూ పోలీసులు లేకపోతే ఎవరు నిలువరిస్తారు? అదే సార్, కావాలని నిర్లక్ష్యత వహిస్తోందంటారా? ఎవరు? డిపార్ట్మెంట్ కాదు, డిపార్ట్మెంట్. నేను అదే చెప్తున్నాను సార్. ఆయన చుట్టూ రోప్ పార్టీ 54 నుంచి 57 మంది పోలీస్ సెక్యూరిటీ ఎప్పుడైతే ఉండరో, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్రీ యాక్సెస్ దొరికితే అందరూ పరిగెడి సెకండ్ ఇవ్వడానికి చూస్తారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు బౌన్సర్ ఉంటాడు, ఆడు కొడతాడో ఏదో చేస్తాడో అంటాడు. ఎవడో నువ్వు అని తిరగబడిన బ్యాచ్ ఉందనుకోండి, ఆ బౌన్సర్ గారు నిలువరించగలడా? లేదా ప్రైవేట్ సెక్యూరిటీ వాడికి ఆపగలడా? అదే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాళ్ళ మీద భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈ తేడా ఉందా లేదా? 100%. అదే ప్రాబ్లం అక్కడ. రేపు నెల్లూరు
ఆయన పర్యటనని 10, 3, 100 ఏం చేసినా సరే పొంకాలుగా ఇప్పుడు చూడండి, నేను రష్యాలో భూకంపం వస్తే సునామీ అలర్ట్ ఇచ్చారు జపాన్ అంతా. ఏమైంది, వాళ్ళు జాగ్రత్తలు పడకపోతే కర్మ అవడది. ఆ భూకంపం వస్తే సునామీ వస్తుందా? మొన్న బంగారపాలెంకి వచ్చారు, పొగిలికి వచ్చారు కాబట్టి, మిర్చియాడికి వచ్చారు కాబట్టి ఇక్కడికి వస్తారని గ్యారంటీ ఏంటి? ఈ 10కి 10 మేమే గెలిచాం అనుకుని కూర్చున్నారు అనుకోండి, చూద్దురు రేపు పొద్దున్న జనశ్రవంతి ఎలా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది సార్? వాళ్ళు వచ్చేదే అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి, బట్ అక్కడ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉండగా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తారండి, ఎవరిని ఆపగలరు? ఆయనకి చుట్టూ వెళ్ళకుండా ఎంతమంది వెళ్తారో తెలుసు కదా మీకు. అదే క్రౌడ్ పుల్లర్స్ అండి వాళ్ళు. దేర్ ఆర్ పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఉన్న లీడర్లు వాళ్ళు. పార్టీ రాజకీయం అని పక్క తీయండి. ఒక హీరోటిక్ పర్సనాలిటీ, ఇప్పుడు చిరంజీవి గారు బయటకు వస్తారు, లేకపోతే నాగార్జున బయటకు వస్తాడు, లేకపోతే ప్రభాస్ బయటకు వస్తాడు. మన అల్లు అర్జున్ పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వెళ్ళాడు. ఎంతమంది క్రౌడ్ వచ్చారు చూశారు కదా, అవునా కదా? థియేటర్ దగ్గర అలాంటి మాబుని నిలువరించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ పర్మిషన్ లేదా ఆయన వెళ్ళడు కదా, నువ్వు పర్మిషన్ ఇస్తేనే వెళ్తున్నాడు. గత అనుభవాలు నువ్వు ఏం చేయాలి? అరే బయటికి వెళ్తే మబ్బులు ఉన్నాయి, వర్షం పడిలో ఉందని గొడుగు పట్టుకుని వెళ్తావా, లేకపోతే వర్షం పడితే తడుద్దులోనే వెళ్తారు ఎవరన్నా? అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి గత 4 ఎక్స్పీరియన్సెస్లో మేము ఎంత నిలువరిస్తున్నా మా వల్ల కావట్లేదు, స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు అన్నది హెడ్డింగ్ పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తే సులువు అవుతుంది వాళ్ళకి. వస్తే రాని మాకేం అంత కనబట్టలేదు, నువ్వు వెళ్ళి అక్కడ ఉద్ధరించక్కర్లేదు, ఇక్కడే ఉండు, అంత సెక్యూరిటీ అక్కర్లేదు అని ఒక డైరెక్షన్ నడుస్తుంది అనుకోండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటుందా? ఆర్డర్లీ వ్యవస్థ అది. ఒకళ్ళ ఆర్డర్స్ని ఒబే చేయాలి తప్ప వాళ్ళు సూపర్లేటివ్ డిస్కషన్స్. అలా అంకుశన్ సినిమాలో రామిరెడ్డి గారి చేసిన దగ్గర రాజశేఖర గారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళకి అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం, రైతు పరామర్శలు, ఈ రెండు ఒకటే. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను సార్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్కి లోపలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో వెళ్తాడు? ఆయన ఒకడే పంపిస్తారు. ఆయనతో పాటు మా అయితే ఒక అసిస్టెంట్ ఉన్న ఇస్తారేమో అంతే. ఆయనే వెళ్తాడు లోపలికి. అక్కడ మీరు అంతమంది వెళ్ళకూడదంటే ఏం తెలియదు, జైల్లో కూడా వెళ్ళరు లోపలికి. పైకి న్యూస్ ఏమొస్తుంది? కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వేలాది మందితో తరలేని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి రోజు 300 పైచీలకు జైలు బయట ఉంటున్నారు. ఎవరైనా చేయగలరు? జైలు లోపలికి వెళ్ళారు వాళ్ళు ఎవరన్నా? అంటే ఇది రెండు సమానమే అంటారా అంటున్నా? ఏ రెండు సమానం? రైతు పరామర్శలు, జైల్లో ఉన్న వ్యక్తిని కలవడం, ఈ రెండు ఒకటే అంటారా? అలా కాదండి. ఆయన పార్టీలో నిన్నటిదాకా వ్యవసాయ శాఖ మంత్రి పనిచేస్తున్నాను జైల్లో ఉంటే పరామర్శించడానికి రెండు ఒకటే అంటే ఆయన మీద అభియోగాలు ఇవి ప్రూవ్ అవ్వలేదు, రిమైండ్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిది పాత విశ్లేషణ వినండి. మైనింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలకి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ తవ్వకాలే జరగలేదని చెప్పింది. ఈయన చెప్పిన రేటు క్వాడ్జ్ అక్కడ ఆ రేటుకి అమ్మేలేదు చెన్నైలో. దానికి ఒరిజినల్ రేట్ ఎంత ఉంది, వీళ్ళు చెప్పిన రేట్ ఎంత ఉంది? 60 కోట్లు 70 కోట్ల కేసు కట్టారు, 20,000 లేదు ఈడితే అంతే. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి అన్యాక్రాంతంగా కేసు అనేది అట్లా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది కదా సార్? ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి తన నాయకులండి, వాళ్ళ నాయకులు కష్టం ఈ ప్రభుత్వం పరంగా వస్తున్నప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించకుండా కూర్చుని ఇంట్లో కూర్చుంటాడా? పర్లేదు నువ్వు జైలు పోయి కాబట్టి నీ ఏడుపు వేడు అన్నా కూడా చెప్పడు. ఖచ్చితంగా వెళ్ళి కలుస్తారు. అందులో వాళ్ళ నాన్నగారు లెగసి ఢిల్లీ నుంచి అధిష్టానం వస్తేనే వెళ్ళి పక్కన అడగని వెళ్ళి కలిసి వస్తున్నాం, ఆయనకన్నా నాకేం గొప్ప వ్యక్తులు కాదు వీళ్ళు అని చెప్పి వెళ్ళి కలిసి వెళ్తాడు ఆయన. మరి ఆ అంశంలో పుట్టినాడు ఆయన తన సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని పరిరక్షించుకోవడని నీ ఇష్టం వచ్చినట్టు అభూత కల్పనలను అభాండాలు వేసేస్తే ఊరుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి? ఆయన పని ఏం చేసి చూపిస్తాడు. ఈజ్ అ ప్రాక్టికల్ మ్యాన్.